పుష్ప నామ్ చోట హే కానీ సౌండ్ బహుత్ బడా హై అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది మన పుష్ప సినిమాలో. సో ఇప్పటిదాకా మనం హిందీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ 800 కోట్లకైతే దగ్గరగా ఉంది, ఈజీగా 1000 కోట్లు కొట్టేస్తుంది అని చెప్పి సినీ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. అది హిందీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే. ఆ తర్వాత వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే 1750 కోట్లు కొట్టింది. ఒక్కొక్క వన్ డేలో బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేస్తుంది. 1800 కోట్ల పోస్టర్ అయితే వాళ్ళు రెడీ చేశారు. కలెక్షన్ రాగానే మనకైతే అఫీషియల్గా తెలియజేస్తారని చెప్పి చెప్తున్నారనమాట. ఇప్పటిదాకా నాన్ బాహుబలి రికార్డ్స్ ఉండే, ఇక మీద నాన్ పుష్ప రికార్డ్స్ ఉండబోతున్నాయి అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా సినిమా కొద్దిగా పుంజుకుందా, దంగల్ను కూడా బ్రేక్ చేస్తుందేమో అనేటటువంటిది అర్థమవుతుంది అనమాట. అండ్ కల్కి కూడా కొద్దిగా ఫామ్లోకి వచ్చేసింది ఫ్రెండ్స్. దానికి గల కారణం ఏంటంటే కల్కి సినిమా జపాన్లో రిలీజ్ అవ్వబోతోంది. కల్కి చూసుకున్నట్లయితే జపాన్లో సూపర్గా ఆడిద్ది అనమాట. ఎందుకంటే అక్కడ మన ప్రభాస్కి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళంతా కూడా సినిమాని ఎగబడి చూస్తారు. కాబట్టి ఇప్పటిదాకా కల్కి సినిమా ఒక 1200 కోట్లు అయితే కొట్టింది. అండ్ జపాన్లో కూడా భారీగా ఆడింది అనుకోండి, ఈజీగా అటు ఇటుగా కొద్దిగా మన పుష్ప దగ్గరికి వాళ్ళ బాహుబలి దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనొస్తున్నాయి. కల్కి సినిమా చైనాలో రిలీజ్ అవ్వలేదు, వేరే దేశంలో రిలీజ్ అవ్వలేదు. మరి అక్కడ ఏం చేస్తారు అనేటటువంటి చూడాలి. సో ఇప్పుడు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే పుష్ప ఓవరాల్గా ఇప్పటిదాకా ఎంత కలెక్ట్ చేసింది అనేటటువంటిది క్లారిటీగా, అండ్ యూఎస్ఏలో దాని కలెక్షన్స్ ఏంటి, ఇప్పటిదాకా యూఎస్ఏలో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, మన పుష్ప గారు సాధించినటువంటి గొప్ప ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ మనం బాహుబలిని భయంకరంగా ఇష్టపడతాం అనమాట. అది యూఎస్ఏలో ఎంత కలెక్ట్ చేసిందంటే 10 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది అనమాట. ఇదేదైతే ఉందో కొద్దిగా సాడ్ న్యూసే. బాహుబలి ఎందుకు బ్రో అంత కలెక్ట్ చేసింది అని అంటే, ఎందుకో మరి ఆ టైంలో అక్కడ థియేటర్స్ ఎక్కువ ఇవ్వకపోవటం వల్ల, లేకపోతే అంత పబ్లిసిటీ చేయకపోవటం వల్ల, కానీ యూఎస్ఏలో అయితే బాహుబలి చాలా తక్కువే ఉంది. యూఎస్ఏలో కలెక్షన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అక్కడ చూసుకున్నట్లయితే ముందు అట్రాక్ట్ చేయాలి, జనాలు ఎగబడి రావాలన్నమాట. ఉదాహరణకి మన ఉప్పిసారిది యువై ఉందన్నమాట, అది ఇప్పటిదాకా $3 లక్షల $4 లక్షల మాత్రమే వసూలు చేయగలిగింది. వాళ్ళకి 1 మిలియన్ అనేటటువంటిది చాలా గొప్పది. కానీ ఆ టైంలో మన బాహుబలి 10 మిలియన్ కొట్టడం ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. యూఎస్ఏలో చూసుకున్నట్లయితే పఠాన్ చూసుకున్నట్లయితే $20 మిలియన్ కలెక్ట్ చేసింది. ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. నిజంగా షారుఖ్ ఖాన్ గారిని బాలీవుడ్ బాద్షా అంటారు, కానీ ఆయన బాలీవుడ్ బాద్షా కాదు, ఆయన హాలీవుడ్ బాద్షా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియన్ యాక్టర్ వెళ్ళి అక్కడ 20 మిలియన్ కొట్టడం ఏదైతే ఉందో ఇది నార్మల్గా అయ్యేటటువంటి విషయం కాదు. వాళ్ళందరికీ కూడా పఠాన్ పిచ్చిగా నచ్చిందేమో, కానీ నిజంగా టాప్లో పెట్టారనమాట. ఇండియాలో యూఎస్ఏలో ఎక్కువ కలెక్ట్ చేసినటువంటి సినిమా ఇండియా నుండి వెళ్ళింది ఏదైనా ఉందంటే పఠాన్ అని చెప్తారు. 20 మిలియన్ కలెక్ట్ చేసింది. ఇది నార్మల్ విషయం కాదు. జవాన్ చూసుకున్నట్లయితే $15 మిలియన్ అయితే వసూలు చేసింది అనమాట. చూసారా, టాప్ 2 కూడా మన షారుఖ్ ఖాన్ గారియే ఉన్నాయి. టాప్ 1లో 20 మిలియన్ జవాన్ కలెక్ట్ చేస్తే, టాప్ 2లో 15 మిలియన్ పఠాన్ కలెక్ట్ చేయటం. ఈ రెండు కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేను. ఆ తర్వాత యానిమల్ మూవీని మనోళ్ళు ఆడ బాగానే ఎగబడి చూసారనమాట. నేను ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే వన్ అండ్ ఓన్లీ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు చూస్తే ఈ కలెక్షన్స్ రాలే, అక్కడ ఉన్నటువంటి వేరే ఆడియన్స్ కూడా చూస్తే, అక్కడ ఉన్నటువంటి సిటిజన్ చూస్తే ఈ రకమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా యూఎస్ఏ వెళ్ళేవాడు ఒక రిధంతో వెళ్తాడు, ఒక ఫ్యాషన్తో వెళ్తాడు. వాడు అక్కడ టైం వేస్ట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, సినిమా చూడాలి అని చెప్పి అసలే అనుకోడు. ఎవడో మన బార్బెల్ అంటాడు, ఎవడో తైవీల్ అంటాడు, రివ్యూస్ ఇవ్వాలి కాబట్టి అక్కడ సినిమాలు చూస్తారు. కానీ అందరూ సినిమాలు చూడరు. అలాంటి వాళ్ళతో కలెక్షన్స్ రప్పించుకోవడం అంటే ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేను. అండ్ దంగల్ మూవీ ఇది ఆ రోజుల్లోనే $12 మిలియన్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. దంగల్ గురించి మాట్లాడుకోవాలంటే చైనాలో చూసుకున్నా, జపాన్లో చూసుకున్నా భయంకరంగా ఆడేసింది. ఇంకా చైనాలో అయితే అక్కడ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ దాన్ని అయితే భయంకరంగా ఆడించింది. అండ్ వేరే చోట్ల పాకిస్తాన్లో కూడా దంగల్ భయంకరంగా ఆడింది అన్న విషయం మీ అందరికీ తెలుసు అనమాట. ఆ తర్వాత పద్మావతి, మన దీపికా పదుకునేది మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమా అని చెప్తాను నేను. అది చూసుకున్నట్లయితే 12 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. నిజంగా పద్మావతి లేడీ ఓరియంటెడ్ మూవీ 12 మిలియన్ కలెక్ట్ చేయడం ఏదైతే ఉందో ఇదైతే నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత మళ్ళీ మన అమీర్ ఖాన్ గారిదే ఉంది పీకే సినిమా, 10 మిలియన్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది అనమాట. పీకే అయితే అది ఇంకా పెద్ద ఇష్యూ. ఇప్పుడు వచ్చిందంటే ఆ సినిమా మీద ఎంత రచ్చ చేస్తారు అనేటటువంటిది మీకు తెలుసు. మరి అది అంత వసూలు చేసిందంటే చూడండి. ఆ తర్వాత రాకీ ఔర్ రాణి ప్రేమ్ కహాని అనేటటువంటి సినిమా ఉంది. ఇది చాలా చిన్న సినిమాగా వచ్చింది. సినిమా చాలా బాగుంటుంది బాలీవుడ్లో. అండ్ అదైతే 10 మిలియన్ కలెక్ట్ చేసింది అనమాట. ఆ తర్వాత బాహుబలి 10 మిలియన్. ఈ విధంగా యూఎస్ఏలో ఒక రికార్డ్ని క్రియేట్ చేయడం అంటే అల్లాటప్ప విషయం కాదు, చాలా కష్టం. ముందు అక్కడికి వెళ్ళాలి, పాజిటివ్ టాక్ని సంపాదించుకోవాలి, రేటింగ్ని పెంచుకోవాలి. రేటింగ్ పెంచుకున్న తర్వాత అప్పుడు జనాలు రావడం అయితే మొదలు పెడతారు. కాబట్టి అక్కడ రేట్స్ పెంచడం అయ్యి కుదరదు అనమాట. ఉన్న రేట్సే కంటిన్యూ అయితే అదేగాక అండ్ అక్కడ ఉన్నటువంటి జనాల్ని థియేటర్కి రప్పించడం ఇది పెద్ద టాస్క్, అక్కడ ప్రమోషన్ చేయడం కూడా ఇది పెద్ద టాస్క్. అండ్ మన పుష్ప సినిమా చూసుకున్నట్లయితే అక్కడ 14.9 మిలియన్ అంటే 15 మిలియన్ జస్ట్ 20 డేస్లో కలెక్ట్ చూపించింది. చూడండి, పఠాన్ లైఫ్ టైం కలెక్షన్స్
20 మిలియన్స్ అయితే మన పుష్ప సినిమా జస్ట్ 20 డేస్లోనే 15 మిలియన్. అంటే ఇంకా లాంగ్ రన్ ఉందన్నమాట. ఇంకా భయంకరంగా ఆడేది. ఆల్మోస్ట్ ఈ సంక్రాంతి వచ్చిన దాకా అది ఆడుతూనే ఉంటుంది. అప్పుడు గేమ్ చేంజర్ ఉంది కాబట్టి అప్పుడు చెప్పలేం. అప్పుడు దాకా సినిమాని చూస్తూనే ఉన్నారు. ఎలా కలెక్ట్ చేయడం ఏదైతే ఉందో ఇదైతే నెక్స్ట్ అవర్. నిజంగా ఇక్కడ రికార్డు సృష్టిస్తే సరిపోదు, అక్కడ రికార్డు సృష్టించాలి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. పుష్ప నామ్తో చోటా హై ఇన్ సౌండ్ బహుత్ బడా హై అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఈ విధంగా యూఎస్ఏలో అయితే మన పుష్పరాజు గారు ఊచకోతకు వచ్చేస్తాడు. దాంట్లో అయితే డౌట్ లేదు. ఇంకేంటంటే ఇప్పటిదాకా ఓవరాల్గా పుష్ప సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఎందుకు అఫీషియల్ పోస్టర్ వాళ్ళు రిలీజ్ చేయట్లేదు అని అంటే వాళ్ళు చిల్లర వేయడానికి అయితే రెడీగా లేరనమాట. ఆల్రెడీ చెప్పారు 1719 కోట్లు వసూలు చేసింది అనేటటువంటిది చెప్పారనమాట. రేపుడి కల్లా 1819 కోట్లు 1820 కోట్ల పోస్టర్ అయితే మనకి దర్శనం ఇచ్చేస్తుంది. మధ్యలో వీకెండ్ వచ్చింది. వీకెండ్ వచ్చినప్పుడు భయంకరమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయి. క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ కూడా కొన్ని కలెక్షన్స్ వచ్చాయి. వాటన్నిటిని కూడా వాళ్ళు దాపెడుతున్నారు అనమాట. ఒకేసారి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పుష్ప సినిమాకి పర్లేదు, నడుస్తుంది అనమాట. ఎందుకంటే ఈ టైంలో గట్టి సినిమాలు అయితే లేవు కాబట్టి ఈ సంక్రాంతి అంటే నెక్స్ట్ మంత్ ఒక 10 డేస్ ఉంది, ఈ మంత్ ఒక 4 డేస్ ఉంది కాబట్టి మొత్తం 14 రోజులు ఉంది కాబట్టి భయంకరమైనటువంటి కలెక్షన్స్ వసూలు చేసేలాగా పుష్ప సినిమా అయితే కానొస్తుంది. చూసారా, హిందీలోనే టాప్లో పెడుతుండు అండ్ మన తెలుగులో కూడా టాప్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుండు, యూఎస్ఏలో కూడా టాప్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుండు, ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ని కూడా టాప్కు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తుండు. ఇక్కడ గట్టిగా మాట్లాడితే తెలుగు రాష్ట్రాల నుండి కలెక్షన్స్ తక్కువ వస్తున్నప్పటికీ వేరే వేరే రాష్ట్రాల నుండి భయంకరంగా వస్తున్నాయి. నార్త్ నుండి అయినా అమెరికా నుండి అయినా ఇంకా బేవచ్చమైనటువంటి కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఇంకా క్లారిటీగా మనకు తెలియజేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుంది అనమాట. ఇక వెయిట్ చేసి చూడాలి. ఆల్మోస్ట్ యానిమల్ రికార్డ్ని అయితే బ్రేక్ చేసినట్టే కానొస్తుంది, జవాన్ రికార్డ్ని కూడా బ్రేక్ చేసినట్టే కానొస్తుంది, పఠాన్ రికార్డ్కి అయితే కొద్దిగా దగ్గరగా ఉంది. పఠాన్ని కూడా బ్రేక్ చేసి ఇప్పటిదాకా ఒక డైమండ్ లాగా మన షారుక్ భాయ్ ఆడుండు. అప్పుడెప్పుడో పఠాన్ని రిలీజ్ చేసి 20 మిలియన్స్ అక్కడైతే పెట్టిండు. దాన్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు. మరి మన పుష్పరాజు ఏమన్నా బ్రేక్ చేస్తారా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా ఈ కాంటెస్టెంట్ కోసం. ఎందుకంటే మనం ఓన్లీ బాహుబలి గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం, ప్రభాస్తో పోటీ అని చెప్పి డిస్కషన్ చేసుకుంటున్నాం. కానీ బాలీవుడ్ బాష్ అయినటువంటి షారుఖ్ ఖాన్తో పోటీ పడబోతుండు, అమీర్ ఖాన్తో పోటీ పడుతుండు. వీళ్ళందరి రికార్డులు కూడా తిరగరాబేటటువంటి ప్రయత్నం చేస్తుంటూ ఇక ఫేక్ అనేటటువంటిది వదిలేయండి. ఫేక్ వేయాలి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ వేయొచ్చు అనమాట. ఫేక్ వేసేది ఫ్రెండ్స్ ఈజీగా వేసి ఇంకా రప్పించవచ్చు అనమాట. ఫేక్ అయితే వేయట్లేదు కాబట్టి ఇక్కడ ఫేక్ అని పేరు అనే కారణం ఏంటంటే మన నాగవంశీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రియల్గా ఉండో, మేమేదో ఫ్యాన్స్ సంతృప్తి కోసం వేస్తామని చెప్పి ఆయన చెప్పడం, రానా చెప్పడం వల్ల మీరు ఈ విధంగా అనుకుంటున్నారు. కానీ నాగవంశీ మాటలు మీరు అస్సలు నమ్మకండి. ఆయన గుంటూరు కారం అప్పుడు ఏ విధంగా మాట్లాడిండు, అసలు మామూలుగా ఉండదు సినిమా అది ఇది అనడా లేదా. ఆ తర్వాత థియేటర్లో చూస్తున్నటువంటి అభిమానులు ఎంత డిసప్పాయింట్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు డాకు మహారాజ్ అప్పుడు ఇంటర్వెల్ 20 నిమిషాల ముందు అసలు మీరు సీట్లో కూర్చోరు. వాల్తెర్ వేరే కన్నా 100 టైమ్స్ బాగుంది, లెజెండ్ కన్నా బాగుంది, అండ్ సింహ కన్నా బాగుంది, ఈ అఖండ కన్నా బాగుంది అనేటటువంటి మాటలు అయితే మాట్లాడుతుండే. ఆయన అయితే ఏది గుర్తురు అనమాట. ఆయన కానీ 100 విషయాలు చెప్పిండంటే అందులో కనీసం ఒక 99 అబద్ధాలే ఉంటాయి, ఒకటంటే ఒకటే నిజం ఉంటుంది. మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పేది ఇదైతే గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన చెప్పింది కాబట్టి మేము ఫేక్ అనుకుంటాం, రానా చెప్పింది కాబట్టి ఫేక్ అనుకుంటాం. అంటే రానా ఏదో ఇక ఫ్లోలో చెప్పేసి ఉంటుంది అనమాట. ఫేక్ అసలే వేస్తే ఒక 20-30 కోట్ల ఫేక్ డిఫరెన్స్ వేస్తారు కానీ భయంకరమైనటువంటి ఫేక్ వేయరు అనేటటువంటిది రియాలిటీ. ఇంకా సినిమా ఫ్లాప్ అయినా కానీ కొంతమంది ఎచ్చులు చేసుకుంటారు కదా, 400 వస్తున్నాయి 500 వస్తున్నాయి, అది ఫేక్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అదేదో రప్పించడానికి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే సినిమా బాగానే ఆడుతుంది, సాంగ్స్ అన్ని కూడా యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి. అయినా కానీ థియేటర్కి వెళ్ళడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హెచ్డి సినిమా లీక్ అయినా కానీ థియేటర్కి వెళ్తున్నారు. వీళ్ళకి ఫేక్ వేయాల్సిన అవసరం అయితే లేదు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా తెలియజేయటం ఉంటా. మరి బాయ్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? పుష్ప యూఎస్ఏ కలెక్షన్స్ మీద మీ రియాక్షన్స్ ఏంటి? రేపే వీడియో కావాలనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళే మాత్రం జై హింద్. ఉంటాయి. నమస్కారం.